హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా చేశానండి. ఇది పాలక్ రోటీల్లోకి కాంబినేషన్గా చేశాను. ఈరోజు కోంబో ఏంటంటే పాలక్ రోటీ మరియు పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలాని ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. మనం హోటల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ వెళ్ళినా నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఖచ్చితంగా పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కర్రీని ఆర్డర్ చేసుకుంటాము. అలాగే నేనైతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా చేద్దామని ఇలా ట్రై చేశాను. పోషకాలు అధికంగా ఉండే పన్నీర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పన్నీరు భారతీయ వంటకాలలో ఒక రుచికరమైన వంటకం. మటర్ పన్నీర్, బటర్ పన్నీర్, పన్నీర్ పరోటా, పన్నీర్ టిక్కా, కడాయి పన్నీర్, ఇలా ఎన్నో రకాల పన్నీర్ వంటకాలను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసుకున్న పన్నీరు అలాగే పన్నీర్ రెసిపీస్ ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో, మీరు చూసేయచ్చు. పన్నీరు చాలా ప్రోటీన్, విటమిన్, ఖనిజాల అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు. పన్నీర్ ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శాకాహారులకు పన్నీర్ ప్రోటీన్కు మూలం. ఇది శరీరం సరైన పనితీరుకు అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇతర చీజ్లతో పోలిస్తే ఇది ఆరోగ్యమైన ఎంపిక అని చెప్పవచ్చు. మనం క్రమం తప్పకుండా పన్నీర్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది, ఎముకలు, దంతాలకు మంచిది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మెదడు ఆరోగ్యానికి మంచిది, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రకంగా పన్నీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే రుచికరమైన పోషకాలు కలిగిన ఆహారం. అందుకోసం పన్నీర్ని మన డైట్లో డైలీ కూడా చేర్చుకోవచ్చు. పన్నీర్ అనేది తక్కువ కార్బ్స్, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం. ఇది బరువు తగ్గడంలో మనకు సహాయపడుతుంది. పన్నీర్ తింటే కడుపు నిండుగా, మనసుకు హాయిగా ఉంటుంది. పన్నీర్ శాకాహారులకు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. పన్నీర్ కండరాల పెరుగుదల, మరమ్మతుల కోసం అవసరమైన అధిక నాణ్యత ప్రోటీన్ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా బాడీ బిల్డర్లు, అథ్లెట్లకు ఇష్టపడే ఆహారం. ఈ విధంగా పన్నీర్ని అయితే నేను చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా? ఎలా చేస్తుంటారు? ఇంకా పన్నీర్లోకి మంచి కాంబినేషన్స్ అంటే రోటీస్ చేసుకోవచ్చు. చపాతీలు, దోశల్లోకి కూడా చాలా చక్కగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు పాలక్ కూర వేసుకొని పాలక్ చపాతీలు చేసుకుందామని నేనైతే పిండినైతే కలుపుకుంటూ ఉన్నాను. ఎక్కువగా తినేది అంటే చపాతీల్లోకి, రోటీల్లోకి ఎక్కువగా తింటూ ఉంటాము. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేసుకుందామనే ఉద్దేశంతో పాలకూరతో నేనైతే రోటీస్ చేసుకుంటున్నాను. పాలకూరతో రోటీస్ చేసుకునేది నేనేం కొత్త విషయం ఏం కాదు, అందరూ చేసుకుంటూ ఉంటారు. నేనైతే పాలకూర పరోటా రోటీసు తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది, అంత సున్నితంగా ఉంటాయి. అందుకని పాలకూరతో చపాతీలు చేసుకోవడానికి ఎంతో ఇష్టపడి తింటుంటాను, నేను చేసుకుంటూ ఉన్నాను. భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆకుకూరల్లో ఉన్న పాలకూర ఒకటి. చాలామంది దీనిని వారంలో ఒక్కసారైనా ఆహారంలోకి తీసుకుంటారు. ఇందులో శరీరానికి కావలసిన బోల్డెన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకునే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ పాలకూరతో తయారు చేసిన చపాతీని ప్రతిరోజు తినడం వల్ల కూడా మంచి ఫలితాలే వస్తాయి.
ఈ పరోటాలను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఈ సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి. మీరు ఈ వీడియోలో నేనైతే హెల్తీగా ఉండాలని హెల్తీ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ 2 కాంబో రెసిపీ హెల్తీ రెసిపీ మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఆల్రౌండ్ క్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.